నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. ఇప్పుడు తెలంగాణలో ఎంసెట్ కి సంబంధించిన కౌన్సిలింగ్ అవుతుంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషనల్ గైడ్ ఎస్ఎస్సి సంతోష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ అవుతుంది. సో ఎలాంటి ఫేజెస్ ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు? సో ఇప్పుడు తెలంగాణ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొన్న మాక్ అలాట్మెంట్ అనేది కూడా వచ్చింది మనకి రిజల్ట్. అండ్ ఆప్షన్స్ అనేవి కూడా ఇప్పుడు ఫ్రీజ్ అనేవి అయిపోయాయి. సో ఫైనల్ మాక్ అలాట్మెంట్ తర్వాత ఫైనల్ ఆప్షన్స్ అనేవి కూడా ఫైనలైజ్ చేశారనమాట స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం 18th జూలై వరకు వెయిట్ చేయాలి. 18th నాడు మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అనేది వస్తుంది. సో అప్పటి నుంచి 22nd వరకు వాళ్ళకి ఫీ పేమెంట్ కి టైం ఉంటుంది అనమాట. 18th నుంచి 22nd ఆఫ్ జూలై వరకు. జూలై వరకు. సో దాని తర్వాత దే హ్యావ్ ది చాయిస్, అంటే ఉన్న కాలేజ్ ప్లస్ బ్రాంచ్ తీసుకుని దే కెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఆర్ ఇది వదులుకుని దే కెన్ గో టు ది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ అనేది 25th నాడు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ హ్యావ్ టు మేక్ దట్ డెసిషన్. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ సీట్ ఉంచుకోవాలా, లేకపోతే ఉంచి బెటర్ కాలేజ్కి ట్రై చేయాలా, ఆర్ డైరెక్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళి దే షుడ్ ట్రై దర్ లక్ అని డిసైడ్ చేయాలన్నమాట. సో ఇది మనకి 25th నుంచి ఆల్మోస్ట్ 3rd of August వరకు మనకి సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉంది. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ ఫేజ్ అనేది కూడా ఉంది. అగైన్ దే కెన్ స్టార్ట్ టేకింగ్ డెసిషన్స్ అనమాట అకార్డింగ్లీ. ఓకే, అంటే ఈ 3 phases-లో ఫస్ట్ 2 phases-కి మనం వెళ్ళకపోయినా ఫర్ ఎనీ ప్రాబిలిటీ లేకుండా థర్డ్కి డైరెక్ట్గా మనం వెళ్ళి మనం చూస్ చేసుకోవచ్చు. కంపల్సరీ యూ హ్యావ్ టు అటెండ్ ద 3 phases. వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటి, ఫస్ట్ ఫేజ్ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు 25th నుంచి దే కెన్ అప్లై ఫర్ సెకండ్ ఫేజ్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో సెకండ్ ఫేజ్కి ఇవ్వచ్చు. కానీ ఒకటి ఇంపార్టెంట్ విషయం క్లియర్లీ నోటిఫికేషన్లో కూడా చెప్పింది ఏంటంటే, సెకండ్ రౌండ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాకుండా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ కూడా మ్యాండేటరీ చేశారు. సో సెకండ్ ఫేజ్ తర్వాత ఏ కాలేజ్ వచ్చిన బ్రాంచ్ వచ్చినా కానీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అలాట్మెంట్ సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే వాళ్ళు థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే దే ఆర్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది థర్డ్ రౌండ్ ఒకవేళ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫీజు కూడా కట్టాక ఒకవేళ కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ ఆఫ్టర్ ది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. అది క్లియర్లీ మెన్షన్ చేశారన్నమాట. అంటే ఇప్పుడు సెకండ్కి కౌన్సిలింగ్ ఒకవేళ అవ్వకపోయినా, అంటే మనం ఏ కాలేజ్ చూసుకోకపోయినా థర్డ్ ఫేజ్కి వెళ్ళడానికి లేదు. వీ హ్యావ్ టు అటెండ్. అంటే సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి అలాట్మెంట్ వచ్చాక ఆ అలాట్మెంట్ అనేది కన్ఫర్మ్ గా వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఫిజికల్ గా. లేకపోతే వాళ్ళు థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో ఫస్ట్ 2 పార్టిసిపేట్ చేయకపోతే థర్డ్ రౌండ్ లో డైరెక్ట్ అప్లై చేసుకుని పార్టిసిపేట్ చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ సెకండ్ రౌండ్ లో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా రిపోర్ట్ చేస్తేనే థర్డ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఫిజికల్ గా చేశాక థర్డ్ దానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలా, లేదంటే వీ హావ్ టు చూస్ దేర్ విష్. సో ఇప్పుడు అన్నింట్లో కూడా మ్యాండేటరీ కాదండి. ఇప్పుడు చాలా మందికి ఏంటి, ఫస్ట్ రౌండ్ లో వాళ్ళకి కావాల్సిన కాలేజ్ బ్రాంచ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కాలేజ్ బ్రాంచ్ రాలేదు, ఆర్ వచ్చినా కానీ దే వాంట్ టు ట్రై ఫర్ బెటర్ కాలేజెస్. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లో ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ లో పెట్టిన ఆప్షన్స్ లో ఇప్పుడు సపోజ్ వాళ్ళు 100 ఆప్షన్స్ పెట్టారనుకోండి, వాళ్ళకి 14th దగ్గర అలాట్మెంట్ వచ్చింది, 1 to 13 మాత్రమే సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టాలి. అండ్ ఇంకోటి నోటిఫికేషన్ లో క్లియర్లీ ఏం చెప్పారంటే, సెకండ్ రౌండ్ లో మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్ లో చేసిన ఆప్షన్స్ సేవ్ చేసుకుని వాళ్ళు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడే. అండ్ సెకండ్ రౌండ్ లో ఏంటి, వాళ్ళకి వచ్చిన అలాట్మెంట్ పైన కాలేజెస్ అండ్ బ్రాంచెస్ మాత్రమే ఇవ్వాలి. సో అలాంటి స్ట్రాటజీ పెట్టుకోవాలి. అండ్ సెకండ్ రౌండ్ తర్వాత కంపల్సరీ వాళ్ళు కాలేజ్ లో రిపోర్ట్ అనేది చేయాలి. మనకి వెబ్సైట్ ఉంటుంది కదండి, అది ఆ వెబ్సైట్ ఒకసారి చెప్తారా? టీజీ వెబ్సైట్ లోనే. సో ఇప్పుడు మన వెబ్ ఆప్షన్స్ అవ్వనివ్వండి, మన అలాట్మెంట్ ఆర్డర్ అవ్వనివ్వండి, అవన్నీ కూడా టీజీ వెబ్సైట్ లోనే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి అలాట్మెంట్ రాగానే అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ త్రూనే వాళ్ళు ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ ఫీజు. సో చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, కంప్లీట్ ఫీ పేమెంట్ ఎంత పే చేయాల్సి వస్తుందో వాళ్ళకి స్కాలర్షిప్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఫీ పేమెంట్ చేస్తేనే వాళ్ళకి సీట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫీ పేమెంట్ చేయకపోతే 18th to 22nd మధ్యలో వాళ్ళకి ఆ సీట్ అనేది ఉండదు. సెకండ్ ఫేజ్కి అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి చేతిలో సీట్ అనేది ఉండదు.
సో అప్పుడు కూడా అలాట్మెంట్ రాకపోతే వాళ్ళకి ఏముండదు. అండ్ ఇంకో మిస్టేక్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పుగా పెడుతున్నారు ఆప్షన్. సో సెకండ్ ఫేజ్కి వెళ్ళి వాళ్ళకి అలాట్మెంట్ వచ్చాక ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ పోతుంది. సో వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కాలేజ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. అలా ఉండదు. సో ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు హ్యాపీ అయితే ఆ అలాట్మెంట్ తీసుకుని దే షుడ్ వెయిట్ టిల్ సెకండ్ ఫేజ్ ఇస్ ఓవర్ అండ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు హ్యాపీ లేకపోతేనే వాళ్ళు దే షుడ్ ట్రై ఫర్ బెటర్ కాలేజెస్. సో ఈ ఆప్షన్స్ కేర్ఫుల్లీ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. అండ్ నాన్ లోకల్ వాళ్ళకి ఎలా ఉంటుంది? నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఇప్పుడు మాక్ అలాట్మెంట్లో కూడా ఐ మీన్ కాంపిటీషన్ అయితే చాలా పెరిగిపోయింది. సో సీట్స్ కూడా చాలా తక్కువగా సీట్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు మాక్ అలాట్మెంట్ కూడా పెట్టారు కాబట్టి ఇప్పుడు జనరలీ స్టూడెంట్స్ అందరికి కూడా అవేర్నెస్ అనేది పెరిగింది కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ప్లస్ మాక్ అలాట్మెంట్లో ఏంటి, మాక్ అలాట్మెంట్ ఫస్ట్ టైం పెట్టారు. మాక్ అలాట్మెంట్ ఎందుకు పెట్టారు? సో దట్ స్టూడెంట్స్ మిస్టేక్స్ చేయరండి. లాస్ట్ టైం ఏం చేశారు స్టూడెంట్స్, కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మంచి స్టూడెంట్స్ ఓన్లీ 5-6 ఆప్షన్స్ ఇచ్చారు, వాళ్ళకి రాలేదు సీట్. సో మంచి మెరిట్ స్టూడెంట్స్ అనేది సీట్స్ పోగొట్టుకున్నారు. దట్ ఈస్ వై ఈసారి మాక్ అని పెట్టారు. సో ఈ మాక్ అలాట్మెంట్తో అందరికి అర్థమైంది వాళ్ళు పెట్టిన స్ట్రాటజీ కరెక్టా కాదా అని. సో ఇప్పుడు అందరూ స్మార్ట్ అయిపోయారు. దానివల్ల ఏంటి కరెక్ట్గా పెడుతున్నారు ఆప్షన్స్ కూడా ఈసారి కంపేర్ టు లాస్ట్ టైం ఎర్రర్స్ తక్కువగా చేస్తున్నారు. సో అందుకని కాంపిటీషన్ మనకి పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. సో సీట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ది సేమ్ బట్ కాంపిటీషన్ అవేర్నెస్ ఎక్కువగా ఉంది. స్టిల్ చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు మేము అబ్జర్వ్ చేసాము. సో స్టూడెంట్స్ ఏంటంటే కరెక్ట్ గా మనం పాత వీడియోస్ లో కూడా ఎక్కువ ఎక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి ఈ గివింగ్ టూ ఫ్యూ ఆప్షన్స్. అంటే ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చినా కానీ మేము ఏం చెప్తున్నామంటే స్టూడెంట్స్ ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక 10 ఆప్షన్స్ ఇస్తున్నారు. 10 సరిపోవు, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు మనం అనుకున్న 10 రాకపోవచ్చు. సో ఒక బ్యాకప్ ఆప్షన్స్ అనేవి కూడా ఉండాలి. మేము అందుకే మినిమం 50 to 60 ఇవ్వమని చెప్తున్నాం స్టూడెంట్స్కి. 100 వరకు ఇస్తే ఇంకా మంచిది, 150 ఇస్తే ఇంకా మంచిది. సో యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఇవ్వండి ఆప్షన్స్. సో ఆప్షన్స్ ఇవ్వడంలో మనకి ఏం లేదు. అండ్ ఒకవేళ సపోజ్ కావాల్సిన కాలేజ్, సెకండ్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే కావాల్సిన కాలేజ్ బ్రాంచ్ రాలేదనుకోండి ఆ సీట్ వదిలేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సీట్ వదులుకుంటే రిస్క్ ఏంటంటే సెకండ్ రౌండ్లో ఎక్కువ సీట్స్ లేకపోతే ఏం చేస్తారు, ఉన్న కాలేజ్ కూడా పోతుంది. సో ఇలా వాళ్ళు స్మార్ట్గా ఉండాలి. సో ఇంకో డౌట్ ఏముందంటే స్టూడెంట్స్కి, మేము ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత ఫీజు అనేది పే చేస్తాం అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత, మళ్ళీ సెకండ్ రౌండ్ పే చేయాలి అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ రౌండ్లో వాళ్ళకి బెటర్ కాలేజ్ వచ్చింది, ఫీజు కొంచెం ఎక్కువ ఉంది, ఓన్లీ ఆ బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి. ఓకే. ఇప్పుడు సెకండ్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో ఏమో ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, అంటే గవర్నమెంట్ సీట్ ఫీజు తక్కువ కదా, ఆ బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి రీయింబర్స్ అయిపోతుంది. సో వాళ్ళు అది వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఏదొచ్చినా కానీ తీసుకోవాలి, సెకండ్ రౌండ్ దాని తర్వాత పార్టిసిపేట్ చేయాలి. సో ఒకవేళ తీసుకోకపోతే దే రన్ ఏ ఛాన్స్ ఆఫ్ నాట్ గెటింగ్ ఎనీ అలాట్మెంట్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళారు, దే చూస్ వాళ్ళకి నచ్చింది కాలేజ్ చూస్ చేసుకున్నారు, అది కాకుండా కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, అది కాకుండా సెకండ్ రౌండ్కి వాళ్ళు వెళ్ళాలా ఖచ్చితంగా? అంటే మీ ఒపీనియన్ ఏంటి? అసలు వెళ్ళాలండి కంపల్సరీ, ఎందుకంటే సెకండ్ ఆప్షన్కి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజ్ కట్టాల్సింది ఏం లేదు. సో దే కెన్ ట్రై దర్ లక్ ఇన్ గెటింగ్ ఇన్ టు బెటర్ కాలేజెస్ ఆర్ బెటర్ బ్రాంచెస్. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి 5th or 6th బెస్ట్ కాలేజ్ వచ్చింది, సెకండ్ రౌండ్లో ఓన్లీ టాప్ 5 మాత్రమే పెట్టుకోవాలి. ఓకే. అండ్ బెటర్ బ్రాంచెస్, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ కాలేజ్లో వాళ్ళకి సిఎస్సి కాకుండా సిఎస్ఎం వచ్చింది, సో వాళ్ళు దే కెన్ ట్రై ఓన్లీ సిఎస్సి ఇన్ ది సెకండ్ రౌండ్. ఇది ఏంటి అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాగా, వాళ్ళు ఫీజ్ పే చేస్తేనే దే కెన్ కీప్ ది సీట్. అండ్ సెకండ్ రౌండ్లో కూడా ఫస్ట్ రౌండ్లో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి, సెకండ్ రౌండ్లో తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే సెకండ్ రౌండ్ మళ్ళీ అన్ని పెట్టుకున్నారు అనుకోండి, అది కాకుండా వేరే కాలేజ్ వస్తే, సో అది చూసాం లాస్ట్ ఇయర్ వాళ్ళకి టాప్ కాలేజ్లో వచ్చింది సీట్. అంటే ఫస్ట్ రౌండ్ మనం టాప్ 10 పెట్టుకుంటే సెకండ్ టాప్ 5 పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సపోజ్ వాళ్ళకి 8th అలాట్మెంట్ వచ్చింది, 8th కాలేజ్ వచ్చింది, ఓన్లీ 7 పెట్టుకోవాలి, 1 to 7 మాత్రమే పెట్టుకోవాలి. వాళ్ళు 1 to 15 పెట్టుకున్నారు అనుకోండి, సెకండ్ రౌండ్ లో 15th కాలేజ్ వస్తే వాళ్ళకి 8th పోతుంది అండ్ మళ్ళీ ఆ సీట్ అనేది రాదు వాళ్ళకి. అంటే ఇక్కడ పోతుంది అని అలా పోకుండా మనం అక్కడ పే చేసుకున్నా కానీ సెకండ్ రౌండ్ లో అలాట్మెంట్ వచ్చిందంటే ఆ సీట్ అనేది షిఫ్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. సో వాళ్ళు కేర్ఫుల్ ఇవ్వాలి ఆప్షన్స్ అనేవి, ఓన్లీ టాప్ ప్రయారిటీ ఇవ్వాలి సెకండ్ రౌండ్. అదే దేర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫస్ట్ రౌండ్ లో అసలు అలాట్మెంట్ రాలేదు, దెన్ అప్పుడు సెకండ్ కాలేజ్ లో మాక్సిమం ఆప్షన్స్ ఇవ్వాలి, 150-200 ఆప్షన్స్ ఇవ్వాలి, అప్పుడు అలాట్మెంట్ వస్తుంది. సో మనకు కూడా అండి ఫస్ట్ ఫేజ్ తర్వాత వాళ్ళు చెప్తారు ఎంతమంది ఫీజు యాక్సెప్ట్ చేశారు, 18 to 22
వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి 22nd 23rd నాడు మనకి తెలిసిపోతాయి ఈ కాలేజెస్లో ఇన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, ఇన్ని బ్రాంచెస్. సో వాళ్ళు అకార్డింగ్లీ అలా ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవి అని. అంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్న బూస్టప్ ఉన్న ఏంటంటే బ్రాంచెస్ ఏమి ఉన్నాయి అసలు? ఇప్పుడు మనం ట్రెండ్ చూస్తున్నామంటే కంప్యూటర్ సైన్స్, లైక్ లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ విత్ ఎంఎల్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బట్ మేము ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది అబ్జర్వ్ చేసాము. సో ఫర్ ఆల్ ది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఐటీ బ్రాంచ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కంపేర్ టు కంప్యూటర్ సైన్స్. సో అక్కడ ఆపర్చునిటీ ఉంది స్టిల్ టాప్ కాలేజెస్లో. ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఐటీ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమే. సో వాళ్ళకి ఒకవేళ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే దే కెన్ స్టిల్ ఆప్ట్ ఫర్ ఐటీ. అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇస్తే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఐటీ బ్రాంచ్కి కాంపిటీషన్ అంత ఎక్కువ లేదు కంపేర్ టు ఇది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈ మధ్య ఈసీకి ఇస్తున్నారు, ఈసీ బ్రాంచ్కి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. స్పెషల్లీ ఈవీఎల్ అని ఒక బ్రాంచ్ తీసుకొచ్చారు అనమాట. లాస్ట్ 2 years నుంచి అది ఉంది. సో ఈవీఎల్ ఇస్ విఎల్ఎస్ఐ సిస్టమ్స్ విత్ ఎలక్ట్రానిక్స్. అంటే ఇప్పుడు ఈ మధ్య సెమీ కండక్టర్స్ దానికి డిమాండ్ పెరిగింది కాబట్టి ఆ బ్రాంచ్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే ఎవరికైతే యావరేజ్ ర్యాంక్ వచ్చిందో ఈ మెకానికల్, సివిల్, ట్రిపుల్ మంచి మంచి కాలేజెస్లో కూడా సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. సో స్టిల్ కంప్యూటర్ సైన్స్ వద్దు, మేము వేరే బ్రాంచెస్కి వెళ్తాము, టాప్ కాలేజ్లో రావాలి అంటే ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఉంది స్టూడెంట్స్కి. సో ఇది మేము అబ్జర్వ్ చేసిన ట్రెండ్స్. అండ్ ఇంకో ట్రెండ్ ఏం అబ్జర్వ్ చేసామంటే కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. సో ప్రెడిక్షన్ ఏముండేదంటే చాలా మంది చెప్పారు, మీరు కూడా లాస్ట్ టైం నేను అడిగినప్పుడు చెప్పాను, కాంపిటీషన్ గురించి మనం చెప్పలేము. నాన్ లోకల్ సీట్స్ తగ్గినా కానీ బట్ జనాలకు అవేర్నెస్ పెరిగి కరెక్ట్ సీక్వెన్స్ ఇచ్చి ప్లస్ మాక్ అలాట్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు కూడా చూడండి మాక్ అలాట్మెంట్ కరెక్ట్, ఇది చాలా బెనిఫిషియరీ కదా మాక్ అలాట్మెంట్ అనేది. అంటే బెనిఫిషియల్ అంటే ఫర్ స్టూడెంట్స్ దే కెన్ కరెక్ట్ దర్ మిస్టేక్స్. కానీ ఎవరైతే స్మార్ట్ ఉన్నారో వాళ్ళకి అంత బెనిఫిషియల్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ అవేర్నెస్ లేకుండా ఏదో పెట్టేసుకున్నారు ఆప్షన్స్. సో ఆ టాప్ కాలేజ్లో పెట్టుకోకపోవడం వల్ల ఆ సీట్ వేకెంట్ అయిపోయింది. ఆ సీట్ నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్కి వచ్చేస్తుంది. సో బట్ ఈసారి ఇట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు అందరూ మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారు, కరెక్ట్ చేసుకున్నారు. సో మనకి అందుకే కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు దే హ్యావ్ టు బి వెరీ స్మార్ట్, అందుకే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ దే షుడ్ ట్రై గెట్టింగ్ బెటర్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ ఇన్ ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే కాలేజెస్ అనేది మనం ఎక్కువ ఆప్షన్ కింద ఇవ్వాలి స్టూడెంట్స్. అబ్సల్యూట్లీ. సో దానివల్ల మనకి బెటర్ ప్లేస్మెంట్ రావచ్చు. ఎస్, కన్ఫర్మ్. దీనికి ఏదైనా వాట్సాప్ దానికి సంబంధించిన అలా ఏమైనా ఉంటుందా అండి? లైక్ వాట్సాప్ యాప్ కానీ అదర్ ఎనీ? అంటే వాళ్ళకి వెబ్సైట్లోనే దే కెన్ చెక్ అండి అలాట్మెంట్ అనేది. ఈ టీజీ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి, వాళ్ళ ఈమెయిల్ ఐడికి అక్కడ వాళ్ళకి పాస్వర్డ్ ఇస్తారు కదా, ఓటీపీ అవన్నీ కూడా దానికే వస్తాయి. అలాట్మెంట్ మెసేజ్ కూడా SMS వస్తుంది అనమాట. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇప్పుడు మాక్ రౌండ్ తర్వాత కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఎవరెవరికి అలాట్మెంట్ ఎక్కడ వచ్చింది అది కూడా డేటా ఇస్ పబ్లిక్. సో అది కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఆప్షన్స్ పెట్టారు, ఆ ఆప్షన్స్లో కట్ ఆఫ్ ఎంత ఉంది దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది సెకండ్ రౌండ్లో ఛాన్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 15,000 ర్యాంక్ అనుకోండి, కట్ ఆఫ్ 13,000 అంటే వాళ్ళు చాలా క్లోజ్ ఉన్నారు. సో రిజర్వేషన్ కేటగిరీ వైజ్ అండ్ కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా పెట్టారనమాట. సో అది కూడా చూసుకుని దే కెన్ డిసైడ్ ఆన్ ది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి. ఓకే. అండ్ ఇంకోటి ఫస్ట్ 2 phases మనం వెళ్ళకుండా థర్డ్ ఫేజ్కి వెళ్ళడానికి లేదన్నారు కదా, అంటే థర్డ్ కౌన్సిలింగ్ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చాక వాళ్ళ సీట్ లేకుండా సీట్ కన్ఫర్మ్ చేసుకోకుండా థర్డ్ ఫేజ్కి వెళ్ళలేరు. నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ 2 phases కూడా అసలు అటెండ్ కాల, కౌన్సిలింగ్ అటెండ్ కాల, సమ్ ఎనీ రీజన్ అటెండ్ కాలేదు, బట్ వారు థర్డ్ రౌండ్కి అప్పుడు వెళ్ళొచ్చు. ఎనీ అంటే అదర్ ఆప్షన్స్ చూసుకొని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా, నేను లాంగ్ టర్మ్ వెళ్తాను, సరే ఆగిపోతూ ఉంటారు, సడన్ గా మళ్ళీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మళ్ళీ ఓకే థర్డ్, సో థర్డ్కి వెళ్ళొచ్చు కన్ఫర్మ్ గా వాళ్ళు. కానీ అలాట్మెంట్ వస్తే వెళ్ళలేరు. ఓకే, అలాట్మెంట్ వస్తే అది కాలేజ్లో కన్ఫర్మ్ చేసుకునే పార్టిసిపేట్ చేయాలి. ఇది ఎందుకంటే ఇది కూడా గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్ ఎందుకు చేసిందంటే లాస్ట్ టైం చాలా సీట్స్ మిగిలిపోయాయి. అలా ఇప్పుడు లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కూడా ఫిల్ చేయడం కష్టం అయిపోతుంది. అండ్ చాలా బ్రాంచెస్ కూడా అవేర్నెస్ లేదు, అందరూ ఈ మెయిన్ బ్రాంచెస్ వైపే, కానీ చాలా బ్రాంచెస్ వచ్చాయి ఎవరికి తెలియదు, దానిపైన అవేర్నెస్ లేదు. బేసిక్గా ఇలాంటి వాటిపైన అవేర్నెస్ ఉంది కానీ బ్రాంచెస్ పైన ఎవరికి అంతగా అవేర్నెస్ లేదు. కరెక్ట్. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈవీఎల్ అనే బ్రాంచ్ వచ్చింది. ఎవరైతే యూనో
ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళదలుచుకున్నారు, ఆ సెమీ కండక్టర్స్, ఇప్పుడు మొత్తం ఏఐ సెమీ కండక్టర్స్ చిప్స్ వాటి గురించే మాట్లాడుతున్నారు, ఆ ఫీల్డ్కి విఎల్ఎస్ఐ కోర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఈవీఎల్ బ్రాంచ్ అన్ని స్టార్ట్ చేశారనమాట. సో అది ఒకటి ఉంది కొత్త బ్రాంచెస్. కంప్యూటర్ సైన్స్వి కూడా కొన్ని బ్రాంచెస్ ఇంకొన్ని స్టార్ట్ చేశారు. సో అవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, ఈసీ రిలేటెడ్, అండ్ మీరు చెప్పినట్టు కరెక్ట్గా చెప్పినట్టు ఈ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ మెకానికల్, సివిల్, ఇవి ఇంకా టాప్ కాలేజెస్లో దే ఆర్ గివింగ్ యూ ఎ సీట్, కానీ యూటిలైజ్ చేసుకోకుండా వాళ్ళు నార్మల్ కాలేజెస్ అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ లాంగ్ టర్మ్. ఇవన్నీ యూటిలైజ్ చేసుకోకుండా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం అసలు. సో అలాంటి బ్రాంచెస్ అంటే ఈ బ్రాంచెస్ మనం చూస్ చేసుకోవచ్చు ఫర్దర్గా. దీనికి మంచి బూస్టప్ ఉన్న బ్రాంచెస్ ఏం చెప్తారు మీరు? అలా మేము లాస్ట్ టైం కూడా చెప్పినట్టు ప్రతి ఒక్క బ్రాంచ్ హ్యాస్ ఇట్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు అందరు కంప్యూటర్ సైన్స్ చుట్టూ ఎందుకు వెళ్తున్నారంటే బికాస్ మెయిన్ రీజన్ ఇస్ ప్లేస్మెంట్స్ ఎక్కువ కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. హ్యావింగ్ సెడ్ దట్ మెకానికల్, సివిల్, కెమికల్, ట్రిపుల్ లాంటి బ్రాంచెస్ తీసుకుని ఇఫ్ దే స్టిల్ డూ వెల్ ఇన్ కాలేజ్, స్కిల్స్ డెవలప్ చేసుకుంటే జాబ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ అంత లేవు కానీ బట్ స్టిల్ దేర్ ఇస్ పొటెన్షియల్ ఇన్ ది మార్కెట్. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినట్టే కార్స్ లేకుండా మన వరల్డ్ లేదు, బిల్డింగ్స్ లేకుండా మన వరల్డ్ లేదు, సో కెమికల్స్ లేకుండా వరల్డ్ లేదు. సో వీటిలో అన్ని ఎవర్గ్రీన్ బ్రాంచెస్ ఇవి. సో స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం స్పెక్ట్రమ్ని వైడన్ చేసుకుని దే హ్యావ్ టు లుక్ టు గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్, ఎందుకంటే ప్లేస్మెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ ఐ థింక్ సో 100% అండి. పేరెంట్స్ కూడా ఏంటంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను, మాకు కూడా కాల్స్ వస్తుంటాయి కదా, పేరెంట్స్ కూడా ఏంటి మా రిలేటివ్స్ చెప్పారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వస్తుంటారు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలండి. వాళ్ళు ఏంటంటే ఈ కాలేజ్లో ఫీజు ఎక్కువ ఉంది అందుకే మేము జాయిన్ అవ్వట్లేదు అని వేరే ఏదో కాలేజ్ జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇన్వెస్ట్ చేయడం తప్పదు ఆ అమౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, అంటే వాళ్ళు ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే వాళ్ళకి రీయింబర్స్మెంట్ వస్తుంది, ఫీ రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. కొందరు ఏమనుకుంటారంటే మాకు ఓన్లీ 50% వస్తుంది ఈ కాలేజ్లో, సో వేరే కాలేజ్కి వెళ్దాం. ఇప్పుడు అన్ని టాప్ కాలేజెస్ చూసుకున్నామంటే 1 lakh+ ఉంది ఫీజు. నార్మల్ కాలేజెస్ 40-50,000 ఉంది. బట్ ఆ 40-50,000 కట్టాక ప్లేస్మెంట్ లేకపోతే వాట్ ఈస్ ది పాయింట్? సో దట్ ఈస్ వై స్మార్ట్ ఉండాలి, ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వండి. డాక్యుమెంట్స్ వచ్చేసరికి వాట్ ఈస్ ద మెయిన్ డాక్యుమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది, కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత నేను చెప్పినట్టు కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాలి. అప్పుడు ఏం అడిగారంటే వాళ్ళు 2 sets ఆఫ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ డాక్యుమెంట్ అడిగారు, ప్లస్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీస్ అవి కాలేజ్లో సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ అలాట్మెంట్. సో ఇవి ఇంపార్టెంట్. వాళ్ళు అలాంగ్ విత్ వాళ్ళు రిపోర్ట్ చేయడంతో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళాలన్నమాట కాలేజ్కి. ఇప్పటికీ ఇది ఎవరైతే ఇప్పటిదాకా కౌన్సిలింగ్ అప్లై చేయలేదు, సెకండ్ రౌండ్ ఆర్ థర్డ్ రౌండ్ మీరు అడిగినట్టు అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, దెన్ వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్, స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్ ఆ రెలవెంట్ సర్టిఫికేట్స్, ఇవి కంపల్సరీగా వాళ్ళు తీసుకెళ్ళాలి. అప్పుడే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. ఓకే. అండ్ నాన్ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి అంటే సేమ్ డాక్యుమెంట్ అంటే రెసిడెన్సీ పరంగా సేమ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఒకటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు నాన్ లోకల్ అయినా పేరెంట్స్ ఇక్కడ 10 years ప్లస్ పనిచేస్తుంటే ఆ డాక్యుమెంట్ దే హ్యావ్ టు షో అపార్ట్ ఫ్రమ్ దిస్. ఈ వెబ్ ఎంట్రీ అదంతా ఎట్లా అండి వెబ్లో? సో వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మాక్ అలాట్మెంట్లో పెట్టుకున్నట్టే వాళ్ళకి పోర్టల్లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు నంబర్స్ అనేవి టైప్ చేయాలన్నమాట. సో కాలేజ్ బ్రాంచ్ దగ్గర ఇలా రోజ్ కాలమ్స్ మన ఎక్సెల్ షీట్ లాగానే ఉంటుంది అది. సో అక్కడ వాళ్ళు సీక్వెన్స్ ఇవ్వాలి, number 1, number 2, number 3, number 4 వాళ్ళకి కావాల్సిన సీక్వెన్స్ ఇవ్వాలి. ఇక్కడ 2-3 questions స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేము మళ్ళీ లాగిన్ చేయలేకపోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెక్యూరిటీ రీజన్స్ కోసం మీరు ఒక డివైస్లో లాగిన్ చేసి లాగౌట్ చేయకపోతే వేరే డివైస్లో లాగిన్ చేయలేరు. సో అందుకే వాళ్ళకి వెబ్సైట్లో లాగౌట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు లాగౌట్ చేశాకనే మళ్ళీ వేరే వెబ్సైట్లో లాగిన్ చేయొచ్చు, వేరే కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ నుంచి లాగిన్ చేయొచ్చు. ఇంకోటి అది కూడా వర్క్ అవ్వట్లేదంటే హిస్టరీ అనేది క్లియర్ చేసుకోవాలి, హిస్టరీ, క్యాచ్, ఆ సెట్టింగ్స్ అంతా క్లియర్ చేసుకొని దెన్ దే హ్యావ్ టు లాగిన్ అగైన్. సో ఈ 2-3 things దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అంటే ఈ వెబ్ ఎంట్రీ చేసేటప్పుడు అసలు చేయకూడదు తప్పులే అసలే ఏం చేయకూడదు అసలు? అదే అండి, సీక్వెన్స్ తప్పు పెడుతున్నారు స్టూడెంట్స్. సో కొందరు ఏంటి టాప్ కాలేజెస్ ఎలాగో రావు అని అసలు పెట్టట్లేదు ఆప్షన్ కూడా.
సో పెట్టండి సీక్వెన్స్ అనేది కరెక్ట్గా. ఇప్పుడు పర్టికులర్ కాలేజ్ బ్రాంచ్, ఇప్పుడు టాప్ కాలేజ్ 1 బ్రాంచ్ 1, టాప్ కాలేజ్ 1 బ్రాంచ్ 2, టాప్ కాలేజ్ 1 బ్రాంచ్ 3, దెన్ సెకండ్ బెస్ట్ కాలేజ్ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3, అదే సీక్వెన్స్లో పెట్టాలి. ప్లస్ బ్యాకప్ ఆప్షన్స్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 3-4 బ్రాంచెస్ ఫైనలైజ్ చేశారు, ఆ 3-4 బ్రాంచెస్ కాకుండా దాంతోనే వదిలేస్తున్నారు, అది కాకుండా ఒక 5th బ్యాకప్ బ్రాంచ్ పెట్టుకోండి, ఎక్కువ ఆప్షన్స్ కింద. అప్పుడు ఈ 4 బ్రాంచెస్ లో రాకపోతే దాంట్లో వస్తుంది, అట్లీస్ట్ దే విల్ బి ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఫర్ ది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇంకా ఎన్ని అదర్ ఆప్షన్స్ ఫర్ నాన్ లోకల్ వాళ్ళకి ఇప్పుడున్న సీట్స్ ప్రకారం ఫీజ్ ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళు కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ ఫీజ్ అనేది ద బెస్ట్ పార్ట్ అబౌట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఫీజ్ అనేది 3 years వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఇది 3rd year అనమాట, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రివైజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు టాప్ కాలేజెస్ లైక్ సిబిఐటి అవి చూసామంటే 1.65 lakhs అరౌండ్ ఉంది ఫీజు. సో అన్ని అంతే, అన్ని టాప్ కాలేజెస్ 1 lakh ప్లస్ ఉన్నాయి. టాప్ 5-10 కాలేజెస్ చూస్తే 1.5 ప్లస్ ఉంది పర్ ఇయర్. సో ఇప్పుడు నేను చెప్పినట్టు SC/ST స్టూడెంట్స్ ఉన్నారు, మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారు, బిలో 10,000 ర్యాంక్ ఉన్నారు, వాళ్ళకి రీయింబర్స్మెంట్ వస్తుంది. వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీయింబర్స్మెంట్ అనేది రాదు. సో వాళ్ళు ఏంటంటే ఇది ఎంత వరకు ఉంది ఆ కేటగిరీ? 10,000 అబౌట్ 10,000, బిలో 10,000 ర్యాంక్ ఉండాలి ఇది రావడానికి. బట్ హౌఎవర్ వాళ్ళకి SC/ST స్టూడెంట్స్ కి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, మైనారిటీ స్టూడెంట్స్ కి కూడా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళకి డిపెండ్స్ ఆన్ దేర్, వాళ్ళు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అది పెట్టి వాళ్ళకి 75% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి ఇంజనీరింగ్ వెళ్ళాక కూడా, అప్పుడు వాళ్ళకి ఇది ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. అంటే ఈ ర్యాంక్ అనేది డిపెండ్స్ ఆన్ ఈ కేటగిరీ బట్టి ఉంటుందా, ఒకటే స్టేబుల్ గా ఉందా? ఒకటే ర్యాంక్. ఇంటర్నలీ ఏంటంటే ఈ ర్యాంక్ ని వాళ్ళ క్యాల్కులేషన్స్ కోసము రిజర్వేషన్ కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు అందరు అలాట్మెంట్ పెట్టుకున్నాక వాళ్ళు ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు 100 seats లో వాళ్ళు 40 seats జనరల్ కేటగిరీకి అనుకోండి, ఫస్ట్ 40 ర్యాంకర్స్ అది పెట్టుకుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, వేరే వాళ్ళు కొందరు పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తారు అనమాట. ఎందుకంటే ఈ కేటగిరీ వైజ్ గా కూడా అంతగా అవేర్నెస్ లేదు, అంటే మనకి ఈ ర్యాంక్ ఉంది కదా సో ఇది మనం పెట్టుకుంటే వస్తుంది కాలేజ్ వస్తుందని తెలియదు చాలా మంది. ఈ వెబ్సైట్ లో అలాట్మెంట్ కాలేజ్ వైజ్ బ్రాంచ్ వైజ్ అనేది ఇచ్చారు, అక్కడ వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకో కన్ఫ్యూజన్ ఏముందంటే స్టూడెంట్స్ కి, మేము ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ మాకు వచ్చిన సీట్లో ఓసీ కేటగిరీలో వచ్చిందని చెప్తున్నారు. అలా కూడా రావచ్చు. అదట్లా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 100 seats ఉన్నాయి అనుకోండి, సో గవర్నమెంట్ కూడా ఎలా డివైడ్ చేస్తుందంటే ఇప్పుడు సపోజ్ జనరల్ కేటగిరీలో 38 ఫిల్ అయ్యాయి అంటే కొందరు ఇయ్యలే ప్రిఫరెన్స్. సో క్లోజెస్ట్ ర్యాంక్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ ఆ సీట్. ఓకే. సో అంటే ఆ అలొకేటెడ్ సీట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ ఒరిజినల్ రిజర్వేషన్ సీట్. ఇలా కూడా ఉంటారు కొందరు, సో అలా ఇయ్యచ్చు అనమాట. సో వాళ్ళు అది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ చేంజ్ అయిందని. ఆ మిగిలిన సీట్లో వాళ్ళకి ఆ అలాటెడ్ సీట్ అనేది ఆ సీట్లో ఇచ్చారనమాట. ఇప్పుడు 70 seats ఉంటే 45th seat ఇస్ ప్రాబబ్లీ రిజర్వ్డ్ ఫర్ ఓయూ జనరల్ కేటగిరీ. కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఆ సీట్లో అలొకేషన్ వచ్చింది కాబట్టి ఆ సీట్ నంబర్లో అక్కడ అలొకేషన్ వచ్చినట్టు. సో ఆ డిఫరెన్స్ కూడా క్లారిఫికేషన్ స్టూడెంట్స్కి మేము చెప్పాము అనమాట. ఓకే. అండ్ నేను ఒక కేసు చూసాను, అది తెలిసిన వాళ్ళ దగ్గర. తను ఫస్ట్ ఒక కౌన్సిలింగ్కి వెళ్ళింది, సో అండ్ సో కాలేజ్, మంచి కాలేజ్లో అమౌంట్ పెట్టి కాలేజ్లో వెళ్ళారు, చూస్ చేసుకున్నారు, జాయిన్ అయ్యారు. బట్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళు అనుకున్న రాలేదు, ఆ కేటగిరీ రాలేదు, సో వెళ్ళి అక్కడ జాయిన్ చేసేసారు. బట్ అగైన్ వాళ్ళు లైక్ 3rd వెళ్ళారు, వేరే దగ్గర ఫ్రీ సీట్ వచ్చింది. అలా ఎలా అసలు? సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది అలాట్మెంట్ ఏదైతే వచ్చిందో. మీరు చెప్పిన కేసులో ఏమై ఉంటుందంటే ఫస్ట్ కేసు ర్యాంక్ కూడా కొంచెం పెద్దది, అంటే అరౌండ్ ఒక 20-25 అలా ఉంది. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫీ రీయింబర్స్మెంట్ది కూడా కొన్ని కేసెస్లో కాంప్లికేటెడ్. యాజ్ ఐ టోల్డ్ యూ, కొన్ని కాలేజెస్ ఏంటి వాళ్ళు సీట్స్ ఫిల్ చేయడం కోసము దే విల్ మేక్ దెమ్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్ అనమాట. ఆ కేసు అయి ఉండొచ్చు, అవి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్. యాజ్ ఐ టోల్డ్ ది స్టూడెంట్స్ ఆల్రెడీ 3 phases తర్వాత దెర్ ఇస్ 1 more phase కాల్డ్ స్పాట్ అడ్మిషన్స్. ప్రాబబ్లీ అదే ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటంటే లాస్ట్ కి ఇవన్నీ అయ్యాక కూడా ఇప్పుడు సైమల్టేనియస్లీ ఫిల్లింగ్ కోసం జేఈ కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది, అండ్ యునో మనకి ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నడుస్తున్నాయి, లైక్ బిట్స్ అవన్నీ కూడా నడుస్తున్నాయి. కొందరు ఏంటి అక్కడ లాస్ట్ మినిట్ కన్ఫర్మ్ అయితే వెళ్ళిపోతారు, ఈ ఫీజు కూడా వదులుకుని వెళ్ళిపోతారు. ఆ మిగిలిన సీట్స్ అన్ని స్పాట్ అడ్మిషన్ లో ఇస్తారు. సో ఆ స్పాట్ అడ్మిషన్ లో కూడా మెరిట్ స్టూడెంట్ ఉంటే అండ్ వాళ్ళ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్. సో ఫ్రీ సీట్ అనేది ఉండదు యాక్చువల్లీ, ఇట్స్ కాల్డ్ రీయింబర్స్మెంట్. అది
ఇప్పుడు కొంతమందికి ర్యాంక్ వైజ్ చూద్దాం అంటే ఒకసారి 30,000 వచ్చింది అనుకోండి, అరౌండ్ 20 to 25 వాళ్ళు కొన్ని కాలేజెస్ చూస్ చేసుకుంటారు, అలా రాదు బట్ వాళ్ళు పేమెంట్ సీట్కి వెళ్తారు. బట్ అలా కాకుండా మనకి అంటే టాప్లో అంటే టాప్ కాదు 30 అంటే ఎంతవరకు రావచ్చు, మంచి దాంట్లో రావచ్చు అసలు? ఇప్పుడు సిఎస్సి చూసామనుకోండి 15,000 వరకు మనకి టాప్ 15 కాలేజెస్ 15,000 వరకు వెళ్ళిపోయింది జనరల్ కేటగిరీ. అంటే అంత కాంపిటీషన్ మనకి. సో ఇప్పుడు 30,000 అంటే వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి టాప్ కాలేజెస్లో రావు అన్లెస్ SC/ST రిజర్వేషన్ ఉంటే. SC/ST స్టూడెంట్స్కి 25,000-30,000 వరకు కూడా టాప్ 5 టాప్ 10 కాలేజెస్లో వస్తున్నాయి. వాళ్ళు రిజర్వేషన్ లేకపోతే మనకి సిఎస్సి రూల్డ్ అవుట్, ఈసీ కూడా టాప్ 10 రూల్డ్ అవుట్. సో వాళ్ళు ఇఫ్ దే గివ్ మెకానికల్, ట్రిపుల్ ఇలాంటి బ్రాంచెస్ ఇచ్చి అండ్ వాళ్ళు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ దాకా వెయిట్ చేసి దే కెన్ ట్రై టు చేంజ్ దర్ బ్రాంచ్ ఆర్ ఇంటర్నల్ స్లైడింగ్లో చేంజ్ చేసుకుంటే దెన్ దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఓకే. అండ్ ఈ కేసు మీరు కూడా వినుంటారు, అంటే ఇలాంటి చాలా వినుంటారు. 30,000 35,000 వచ్చింది బట్ పేరెంట్స్ అనుకోవచ్చు వాళ్ళు అదే ఇంకా లేదు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళండి ఇంకా బాగుంటుంది అంటే వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ రాలేదని. సో అలా కాకుండా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే 30,000 అనేది నాకు చూసి వేరే బ్రాంచ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తానంటే లాంగ్ టర్మ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది మైండ్ సెట్ ఆఫ్ ది స్టూడెంట్స్. లాంగ్ టర్మ్ డెసిషన్ యాక్చువల్లీ తీసుకోవాల్సింది స్టూడెంట్స్, పేరెంట్స్ కాదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే దే ఆర్ వేస్టింగ్ ఎన్ ఇయర్. ఫస్ట్లీ వేస్టింగ్ అనను, బట్ దే ఆర్ ఇట్ మైట్ బి ఎ వేస్ట్ ఇఫ్ దే డోంట్ గెట్ ఎ గుడ్ ర్యాంక్. And they will see their friends settling down in colleges. So it will be a lonely life for them. And a 1 year they should be ready to work hard. అంటే ఇప్పుడు ఆల్రెడీ చదివిన దానికన్నా డబుల్ చదవడానికి రెడీ ఉండాలి. అండ్ లాంగ్ టర్మ్ వచ్చాక మీరు చెప్పినట్టు 30,000 తర్వాత ఒక 20,000 వస్తే అది ఇంప్రూవ్మెంట్ అని కాదు. వాళ్ళకి 30 వచ్చిందంటే బిలో 10,000 ర్యాంక్ రావాలి నెక్స్ట్ టైం కంపల్సరీ. లాంగ్ టర్మ్ వర్త్ ఉండాలి. దానికంటే స్టూడెంట్స్కి ఎక్స్ట్రీమ్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. సెకండ్, పేరెంట్ సపోర్ట్. నేను చూసిన కేసెస్లో మ్యాక్సిమం అన్లెస్ వీ గో టు విలేజెస్ అండ్ టియర్ 2 towns పేరెంట్ సపోర్ట్ ఉంది. బట్ పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారు ఈ కేసెస్ వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవాలి. సపోర్ట్ కంటే నాకు తెలిసి ప్రెషర్ ఎక్కువగా ప్రెషర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి, ఈ స్టూడెంట్స్ దే షుడ్ బి గుడ్ స్టూడెంట్స్. ఇప్పుడు బ్యాక్లాగ్ ఉందనుకోండి, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ పోయింది, ఎనీవే 1 year వేస్ట్ వాళ్ళకి. సో వాళ్ళు అప్పుడు లాంగ్ టర్మ్ చేసే పాయింట్ ఉంది. ఇప్పుడు కొందరు ఉన్నారు యావరేజ్ స్టూడెంట్స్, అంటే 55-60% అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు, కానీ వాళ్ళు లాంగ్ టర్మ్ చేస్తే ఏమవుతుంది అంటే అన్లెస్ నాట్ క్వాలిఫైడ్ కాకపోతే ఇప్పుడు ఓ 40,000 వచ్చింది వాళ్ళకి, మాక్సిమం నెక్స్ట్ టైం 30-35 వాళ్ళ లిమిట్ కూడా వాళ్ళ లిమిట్. సో ఇలా ప్రాక్టికల్ డెసిషన్ తీసుకుని దే హ్యావ్ టు గో ఫర్ లాంగ్ టర్మ్. కానీ లేదు మాకు ఇది ఉంది, మాకు డ్రీమ్ ఉంది, మేము కష్టపడతాము, అన్ని సాక్రిఫైస్ చేస్తాము, దావత్లు పండగలు అవన్నీ ఏమి అటెండ్ కాము, మేము కూర్చుని ఓన్లీ చదువుతాము, అలాంటి స్టూడెంట్స్కి డ్రైవ్ ఉంటే దే హ్యావ్ టు గో ఫర్ లాంగ్ టర్మ్. లేకపోతే కొంచెం కూడా డౌట్ ఉంటే జాయిన్ అ కాలేజ్, నేను అదే చెప్తున్నా స్టూడెంట్స్కి. ఓకే. అండ్ ఇంకో డౌట్ నాది, ఇది నా పర్సనల్ కంప్లీట్లీ, సివిల్ సర్వీసెస్ కానీ అంటే పబ్లిక్ సర్వీసెస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు బట్ దే వాంట్ టు డూ బీటెక్, ఇస్ ఇట్ ఎ గుడ్ థింగ్? నన్ను అడిగితే ఇఫ్ అగైన్ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు UPSC ఎగ్జామ్స్ డూ ఎ నార్మల్ డిగ్రీ. ఎందుకంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం. జనరల్లీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇంజనీరింగ్ కూడా వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ అవ్వదు అలా. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ టఫ్ ఉంటుంది ఇంజనీరింగ్ కూడా. సో వాళ్ళు ప్రిపరేషన్కి టైం సరిపోదు. సో దే హ్యావ్ టు టేక్ ఎ నార్మల్ డిగ్రీ అండ్ ప్రిపరేషన్ ప్రిపేర్ అవ్వడం బెటర్. ఇది ఐ వుడ్ రికమెండ్. ఎందుకంటే నేను చూసిన దాంట్లో UPSCకి దానికి అయితే దే నీడ్ సీరియస్ ప్రిపరేషన్. అండ్ కాలేజ్, ఏ కాలేజ్ జాయిన్ అయినా అక్కడ కాంప్రమైజ్ అయితే అవుతుంది, అక్కడ దే కాంట్ డూ ఫుల్ జస్టిస్. సో అందుకే ఓ నార్మల్ కోర్స్ తీసుకోవడం బెటర్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు UPSC ఎగ్జామ్స్. బట్ వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్, లైక్ డిఫెన్స్ ఎగ్జామ్స్, వీటిలన్నింటికి దే కెన్ డూ ఇంజనీరింగ్ అండ్ గెట్ ఇన్ టు దోస్ ఎగ్జామ్స్, అదేం ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే BRకి అది ఎగ్జామ్ రాస్తారు కదా, JEE 2 సెకండ్ పేపరు, సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయండి? ఎందుకంటే చాలా మంది దాన్ని కూడా చూస్ చేసుకోవట్లేదు, ఓన్లీ MSET, JEE, NEET ఇలాంటివి చూస్తున్నారు, కానీ అంతగా ఆ కేటగిరీని ఎవరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అవును. ద థింగ్ ఈజ్ ఈ మధ్య BRక్ కూడా ఏంటి, ఇప్పుడు BRక్ చేసి దే కెన్ గెట్ ఇన్ టు ఇంటీరియర్ డిజైనింగ్, అలాంటి ఇది చేయొచ్చు. మీకు తెలిసిందే ఈ మధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఆప్షన్స్ ఏమున్నాయని తెలియదు, చాలా మందికి ఆప్షన్స్ ఏమున్నాయో తెలియదు. సో బేసికలీ BRక్ చేస్తే ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి లిమిటెడ్ దానికి, అంటే వెరీ నెగ్లిజిబుల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు.
ప్రైవేట్లో కూడా ఏంటంటే ఆర్కిటెక్చర్ జనరల్లీ ఈ మధ్య బీఆర్ చేసి దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇంటీరియర్ డిజైనింగ్. మీకు తెలిసిందే ఈ మధ్య ఇల్లు కట్టుకోవాలంటే ఇంటీరియర్ డిజైనింగ్కే చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ పీపుల్ ఆర్ రెడీ టు పే. సో ఆ ఆపర్చునిటీ ఉంది స్టూడెంట్స్కి ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు దట్, ఆర్ దే కెన్ గెట్ ఇన్ టు గుడ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అండ్ వాళ్ళ దగ్గర దే కెన్ వర్క్. సో ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి బీఆర్కి. బట్ యాజ్ యూ సెడ్ ఈ మధ్య పీపుల్ ఆర్ సెయింగ్ ఓకే వై కాంట్ వీ డూ సివిల్ ఇంజనీరింగ్ ఓన్లీ, సివిల్ ఇంజనీరింగ్ చేస్తే వీల్ బీ ఎట్ అ మచ్ హైయర్ లెవెల్ కదా అని దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇది అనమాట. దాని డిమాండ్ తగ్గింది. ఓకే, అంటే ఇందులో బీఆర్కిలో ఇప్పుడు మనకి ఎంసెట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మరి వెళ్ళదు కానీ 30-35 వెళ్దాం, ఇందులో ఒక 10 వరకు వచ్చింది అనుకోండి, విచ్ వన్ ఇస్ ద బెటర్? I would say MCET is only better. MCET 30-35. Yeah. అంటే MCET any below 30,000 they can get into decent colleges. Okay. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రాంచ్ కూడా కాంప్రమైజ్ అయ్యి if they are flexible they can get into top colleges also. Okay. So it completely depends on వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఇస్తున్నారు చాయిసెస్ అనేది దాని మీద ఉంటుంది. బీఆర్కి అనుకోండి, బీఆర్కి కూడా ఆ ప్యాషన్ అనేది ఉండాలి, ప్లస్ వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. వాళ్ళు 50-50 డెసిషన్ ఉండి నేను కార్పొరేట్ వెళ్ళాలి, బీఆర్ చేసి కార్పొరేట్ వెళ్ళడం కష్టం. సో వాళ్ళు కార్పొరేట్కి వెళ్ళాలి అంటే ఇట్స్ బెటర్ టు గో త్రూ ఎంసెట్ అండ్ డూ అ ప్రొఫెషనల్ కోర్స్ లైక్ ఇంజనీరింగ్. అంటే బీఆర్కిలో ఏ కేటగిరీ వస్తుంది అంటే ఎక్కువగా ఏ ఆప్షన్స్ ఉంటాయి? అంటే మీరు చెప్పిన ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ అంటే మెయిన్లీ అదే అండి. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసిన 90-95% మంది ఇంటీరియర్ డిజైనింగ్ సైడ్ వెళ్తున్నారు అనమాట. దే ఆర్ ట్రైంగ్ టు వర్క్ ఫర్ కంపెనీస్ లైక్ లివ్ స్పేస్, ఇలాంటి టాప్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిల్లో చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ 60%-50% ఉన్న వాళ్ళకి అది బెటర్ అంటారా మరి? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ లెవెల్ అండి. వీ కాంట్ క్వాంటిఫై ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ మార్క్స్. వాళ్ళ ఇంట్రెస్ట్ కొందరికి ఉంటుంది, అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు, ఆర్ దేర్ పేరెంట్స్ మైట్ బి రన్నింగ్ ఎ కన్స్ట్రక్షన్ బిజినెస్ అండ్ వీళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ చేయాలని లేదు, అలాంటి వాళ్ళు బీఆర్ తీసుకుంటున్నారు. బట్ ఇఫ్ ఐ సే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎ నార్మల్ tier 2 town or a village, నేను ఎందుకు అడిగానంటే చాలా మంది ఆ ఇంజనీరింగ్ అనేది కావాలి అన్న థాట్ లో ఉంటారు కదా, సో దానికి సో అదే బెటర్ అండి, ఇంజనీరింగ్ బెటర్. అంటే బ్లంట్ ఆన్సర్ అంటే ఇంజనీరింగ్ బెటర్ బీఆర్ కన్నా. ఓకే, దానికి అసలు అంత తక్కువ ఆప్షన్స్ అండి? అంటే లిమిటెడ్ ఆప్షన్స్. ఈ మధ్య కొంచెం అట్లీస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ స్పేస్ అది కూడా ఏమైందండి, ఈ మధ్య ఇట్ ఈస్ వెరీ కన్ఫైన్డ్ టు ఫ్యూ బిగ్ సిటీస్. ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ సిటీస్ జాబ్, మెయిన్ సిటీస్. ఇప్పుడు జనరల్లీ ఇంజనీరింగ్ కూడా ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు, చాలా మంది స్టూడెంట్స్ వాంట్ టు గెట్ ఇంటు గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ దట్. అంటే తర్వాత గేట్ రాసుకుని పిఎస్యూస్ వాటిల్లో వెళ్ళడము, ఆర్ తర్వాత వాళ్ళు ఐఐటీస్ ఎంటెక్ చేయడము ఆర్ మాస్టర్స్ చేసుకోవడము, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. బీఆర్ తర్వాత లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై దే ఆర్ నాట్ ప్రిఫరింగ్. ఓకే, అండ్ కమింగ్ టు ఏపీకి సంబంధించిన నీట్ కౌన్సిలింగ్, సో అక్కడ ఎలాంటి స్టెప్స్ యూజ్ చేయాలి, ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి దాని దగ్గర? సో ఇప్పుడు బేసికలీ ఎంసీసీ వాళ్ళు ఏం చేశారంటే దే గేవ్ ఎ కామన్ అప్డేట్ ఫర్ ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా. ఇప్పుడు ఫస్ట్ మనం నీట్ గేమ్ అర్థం చేసుకుందాం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నీట్ 2 phases-లో జరుగుతాయి. ఒకటేమో ఆల్ ఇండియా కోటా, అంటే ఇప్పుడు ఎవ్రీ స్టేట్లో కాలేజెస్ ఉన్నాయి, ఆ స్టేట్లో కాలేజెస్ని దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఒకటి ఏంటంటే 85% ఆఫ్ ది సీట్స్, అంటే 100 seats ఉన్నాయి అనుకోండి, 85 seats ఆ స్టేట్ స్టూడెంట్స్కి మాత్రమే అంకితం. ఓన్లీ దే కెన్ అప్లై ఫర్ దోస్ 85 seats. వెరాజ్ రిమైనింగ్ 15 seats ఎనీబడి ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ఇండియా కెన్ అప్లై. ఓకే, అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 100 seats ఉన్నాయి అనుకోండి, 85 మన తెలంగాణ స్టూడెంట్స్కి రిజర్వ్ చేసి పెట్టారు. 15 seats ఆంధ్ర స్టూడెంట్స్, అస్సాం నుంచి, సిక్కిం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కోటా అనేది ఎంసీసీ వాళ్ళే డైరెక్ట్ కండక్ట్ చేస్తారు ఆ కౌన్సిలింగ్. అంటే అది నాన్ లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ అనే అనుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఏఐక్యూ అంటారు అన్నమాట, ఆల్ ఇండియా కోటా. సో అది ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్. దెన్ ఈ 85%, ఈ రిమైనింగ్ 85 seats ఏవైతే ఉన్నాయో ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ అనేది, దిస్ ఈస్ కండక్టెడ్ బై మన కేఎన్ఆర్యూ యూనివర్సిటీ. ఓకే, సో వాళ్ళు దే కండక్ట్ దిస్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఈ ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ సింప్లిఫై చేయడానికి ఆల్ ఇండియా కోటా ఒక పర్టికులర్ డేట్స్లో పెడతారు, స్టేట్ కోటా పర్టికులర్ డేట్స్లో పెడతారు. అండ్ వాళ్ళు ఈసారి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే అన్ని స్టేట్స్ ఒకటేసారి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. ఆల్ ఇండియా వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు. స్టేట్స్ ఏంటంటే స్టేట్లో ఉన్న టాప్ అథారిటీ యూనివర్సిటీ వాళ్ళని కండక్ట్ చేయమంటారు. మన తెలంగాణలో కేఎన్ఆర్యుహెచ్ఎస్, మన ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. అంటే ఈ రెండు వేరేగా అవుతుంది, వేరేగా అవుతుంది. ఏపీ వాళ్ళకి సపరేట్ అవుతుంది, తెలంగాణ వాళ్ళకి సపరేట్ అవుతుంది, ఆల్ ఇండియా లెవెల్ సపరేట్.
సో ఈ ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ మనం కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆల్ ఇండియా కోటాలో ఏంటంటే నేను చెప్పాను కదా, ఎవ్రీ స్టేట్లో ఉన్న 15% సీట్స్ ప్లస్ ఎయిమ్స్ కాలేజెస్ ప్లస్ జిప్మర్ ప్లస్ డీమ్డ్ యూనివర్సిటీస్. డీమ్డ్ యూనివర్సిటీస్, డీమ్డ్ అంటే మొత్తం కంట్రోల్ యూనివర్సిటీ అదే ఉంటుంది అనమాట. సో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఎంసీసీ వాళ్ళే డైరెక్ట్ కండక్ట్ చేస్తున్నారు. అది 21 జూలై నాడు స్టార్ట్ అవుతుంది. 21 నుంచి 30th వరకు వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రాసెస్, ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కేటగిరీ. దెన్ స్టేట్ కౌన్సిలింగ్ అనేది దే ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు స్టార్ట్ ఫ్రమ్ 30th of July. 30th of July నుంచి 6th of August వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టేట్ వాళ్ళు, సో దట్ ఓవర్లాప్ అవ్వదు. కొందరు స్టూడెంట్స్ ఏంటి ఎయిమ్స్ కోసం ఏం చేసి దాని తర్వాత ఉస్మానియాలో కూడా ట్రై చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది సపరేట్ విండో, ఇది సపరేట్ విండోలో పెట్టారనమాట. దెన్ దే విల్ హ్యావ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, దెన్ థర్డ్ ఫేజ్. సో టోటలీ 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేశారు. 4th is called mop-up round, అంటే మిగిలిన సీట్స్ అన్ని 4th phase లో అవుతుంది. సో మనకి జూలైలో స్టార్ట్ అవుతుంది లాస్ట్ వీక్. దాని తర్వాత అగైన్ దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 12th of August సెకండ్ ఫేజ్ అని. దెన్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ దే ఆర్ స్టార్టింగ్ థర్డ్ ఫేజ్. సెప్టెంబర్ లాస్ట్ వీక్ మాపప్ రౌండ్. సో సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం సీట్స్ అన్ని ఇది ఏపీకి సంబంధించి అన్నింటికి. సో ఏపీ తెలంగాణ స్టార్టింగ్ ఫ్రమ్ 30th of July. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 21st of July. సో ఇలా 3 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అవుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కాలేజెస్ స్టార్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ కోటాలో ఇంకోటి ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ దీస్ 85% ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా స్టేట్ కోటాలోనే పార్టిసిపేట్ చేస్తాయి. ప్రైవేట్ కాలేజెస్లో ఏంటి 2 categories ఉంటాయి మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్లో. ఒకటేమో ఈ కన్వీనర్ కోటా అంటే నీట్ ర్యాంక్, ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ సీట్స్. అవి కూడా వీళ్ళే కండక్ట్ చేస్తాయి, స్టేట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు అనమాట. సో ఇది కంప్లీట్ నీట్ ది పిక్చర్. సో స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి 3 simple steps ఉంటాయి దీంట్లో. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా కూడా మీరు కౌన్సిలింగ్ వెళ్ళాలి, సేమ్ ప్రాసెస్ కంపల్సరీ. ఎస్, కానీ వాళ్ళ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే వాళ్ళు క్యాప్ చేశారు. సేమ్ ప్రాసెస్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్, బట్ ఫీజ్ లో డిఫరెన్స్. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు మనము దీని గురించి మాట్లాడుకున్నామంటే ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ స్టూడెంట్స్ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ బట్టి వాళ్ళకి ఒకవేళ ఎయిమ్స్ ఆర్ వాళ్ళకి యూనో వేరే స్టేట్లో చదవాలి, వాళ్ళకి అది వస్తుంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి, అప్పుడే వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవాలి. లేకపోతే దే షుడ్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ స్టేట్. ఓకే, అంటే ర్యాంక్ వైజ్ గా అంటే ఎలా చెప్తారు? ర్యాంక్ వైజ్ అంటే వాళ్ళకి బిలో 15,000 ర్యాంక్ వస్తే, ఆల్ ఇండియా ర్యాంక్ బిలో 15,000 వస్తే వాళ్ళకి డెఫినెట్లీ మంచి కాలేజెస్ ఆఫ్ గవర్నమెంట్ కోటా వస్తుంది స్టేట్లో. అండ్ సమ్ న్యూ ఎయిమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే బిలో 5,000 ర్యాంక్ ఉన్నారనుకోండి, ఎయిమ్స్ మంచి ఎయిమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్లో ఇవి వస్తాయి. వాళ్ళకి అదే సపోజ్ బిలో 30,000-40,000 ఉందనుకోండి, అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో అంటే లోకల్ కోటాలో వచ్చే, స్టేట్ కోటాలో వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ ఇండియాలో తక్కువ ఉంది ఛాన్స్. సో అది. బట్ ఆల్ ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, కొన్ని యునో రిమోట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నవి, వాటిల్వి కట్ ఆఫ్స్ తక్కువ ఉంటాయి. సో అవి అప్లై చేసుకోవచ్చు కావాలంటే స్టూడెంట్స్, బట్ జనరల్లీ ప్రిఫర్ చేయరు స్టూడెంట్స్. సో ఇదన్నమాట. ఇప్పుడు మీరు 85% అనేది స్టేట్ వాళ్ళకి ఇస్తారు అండ్ 15% అనేది ఆల్ ఇండియా. ఆల్ ఇండియాలో చూసుకునేటప్పుడు అది డిపెండ్స్ ఆన్ ఎలా అంటే లైక్ అమౌంట్, అంటే అమౌంట్ కాదు, ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అదర్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని అంటారు. సో ఇప్పుడు అగైన్ మనకి ఎంసెట్ లాగానే నీట్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. సో మనకి జనరల్ కేటగిరీ ఉంటారు, ఓబీసీ అని ఉంటుంది, అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటుంది. అగైన్ ఆల్ ఇండియా కోటాలో కూడా ఇవన్నీ రిజర్వేషన్ ఉంటుంది అనమాట. స్టేట్ కోటాలో కూడా ఇవన్నీ రిజర్వేషన్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఎస్సీ, ఎస్టీ. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అదే. సో ఇప్పుడు ఆ 15 seatsలో రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకు ఉందా అండ్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఆల్ ఇండియా కట్ ఆఫ్ విల్ బి హైయర్. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఉంటారు, ఆంధ్రాలో టాప్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారంటే ఇక్కడ వచ్చి ఉస్మానియాలో చదువుదామని ప్రిఫర్ చేస్తారు. నేను అదే అర్థం అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఆ థాట్ లోనే ఆలోచిస్తారు కదా. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 570 కట్ ఆఫ్ అనుకోండి స్కోర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కోర్ స్టేట్ లో. ఆల్ ఇండియా లెవెల్ 620 ఉండొచ్చు. సో అలా ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, బాల్ పార్క్ నంబర్. సో ఆల్ ఇండియా కూడా ఆబ్వియస్లీ కట్ ఆఫ్ అనేది హై ఉంటుంది. సో ఇదన్నమాట.
అంటే టాప్లో వచ్చిన మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకవేళ మీకు ఆల్ ఇండియా చేయాలనుకున్నా కూడా ఇక్కడ మీకు టాప్లో ఉన్న కాలేజెస్ వస్తాయి కాబట్టి జనరలీ అదే చేస్తారు, అందుకే 85% రిజర్వేషన్ కూడా పెట్టింది. అన్లెస్ దే గెట్ ఇన్ టు ఎన్ ఎయిమ్స్ ఆర్ ఎ జిప్మర్, దెన్ ఇట్ మేక్ సెన్స్ టు గో టు ఆల్ ఇండియా కోటా. అండ్ కొందరు ఏంటంటే నేను జస్ట్ ఎంబీబీఎస్ చేయాలి ఆర్ బీడీఎస్ చేయాలి, నాకు ఎక్కడైనా పర్లేదు ఇండియా. సో అలాంటి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, ఎక్కడైనా పర్లేదు, నాకు రిమోట్ డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు, నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలి, అలాంటిప్పుడు దే కెన్ గో ఫర్ దిస్ అనమాట. అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అని వాళ్ళు ఇలా వెళ్తారు అనమాట. బట్ ఇంపార్టెంట్ డేట్స్ అదే 30th, 21st to 30th దే హ్యావ్ టు అప్లై. సో ఆల్ ఇండియా స్టేట్ వాళ్ళు 30th నుంచి దే కెన్ అప్లై, తెలంగాణలో, ఆంధ్రాలో దీంట్లో. సో ఈ 3 మెయిన్ వెబ్సైట్స్ ఏంటంటే ఎంసీసీ వెబ్సైట్, మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ ఆంధ్ర స్టూడెంట్స్, అండ్ మన కేఎన్ఆర్యు హెచ్ఎస్ వెబ్సైట్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఈ 3 వెబ్సైట్స్లో అన్నీ ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి యశస్వి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్స్ అలాట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ విత్ ఎడ్యుకేషన్ గైడ్ ఎస్ఎస్వి సంతోష్ గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.